ఈ టాపిక్ ప్రీ రిక్విసైట్స్ ఏంటి? ఎస్టర్డే చెప్పుకున్నాంగా అవన్నీ. ఏమేం చెప్పుకున్నాం ఎస్టర్డే? ఫంక్షన్ అలియాసింగ్ చెప్పుకున్నాం. ఓకేనా? ఫంక్షన్ అలియాసింగ్ అంటే ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ వీ కెన్ గివ్ అనదర్ నేమ్. ఓకే, తర్వాత నెస్టెడ్ ఫంక్షన్ చెప్పుకున్నాం. నెస్టెడ్ ఫంక్షన్ అంటే we can define a function within another function. తర్వాత ఏం చెప్పుకున్నాం? Function can return the another function. Function can return another function. Function can return another function. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? We can pass function as an argument. We can pass a function as an argument to another function. We can pass function as argument to another function. ఇంకో పాయింట్ చెప్పుకున్నాం వీటితో పాటు. ఏమని ఫస్ట్ లో చెప్పారు ఎవరు? ఆబ్జెక్ట్ అని. ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, ఈవెన్ ఫంక్షన్ ఆల్సో. ఫంక్షన్ కూడా ఒక ఆబ్జెక్ట్. ఇన్ పైథాన్ ఫంక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్. ఇక్కడ దాకా క్లియరా? ఇవన్నీ ప్రీ రిక్విసైట్స్. డెకరేటర్స్ కాన్సెప్ట్ అర్థం అవడానికి ఇవన్నీ ప్రీ రిక్విసైట్స్. ఇవి ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఏమే క్లియర్? ఇప్పుడు డెకరేటర్ డిస్కస్ చేసుకున్నాం. ఈ డెకరేటర్ కాన్సెప్ట్ చాలా కామెడీగా ఉంటుంది. షల్ వి స్టార్ట్? Yes, sir. ఇప్పుడు అందరికి ఏజ్ 25, 26 రాగానే ఏం చేస్తారు? జాబ్ వచ్చింది. సపోజ్ భాను ఉన్నాడు. భాను జాబ్ వచ్చింది. హిస్ ఏజ్ ఇస్ నియర్లీ 24 or 25. 1 lakh శాలరీ డ్రా చేస్తున్నాడు. ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో? పెళ్లి చేస్తారు సార్. పెళ్లి చేస్తారు, అంతే కదా? మ్యారేజ్ చేస్తారు. డైరెక్ట్ మ్యారేజ్ చేయడానికి ముందు ఏం చేస్తారు? షూటింగ్స్ ఉంటాయి. అంటే పెళ్లి చూపులు షూటింగ్స్ ఉంటాయి కదా? ఉంటాయి ఉండవా? డైరెక్ట్ చేసుకుంటావు బాను? మ్యారేజ్ షూటింగ్స్ ఉంటాయి కదా, పెళ్లి చూపులు ఉంటాయి. ఓకేనా? పెళ్లి చూపులకి డైరెక్ట్గా వెళ్ళి శరణ్కి వెళ్ళి అమ్మాయిని చూస్తే పెళ్లి అవుతుందా? వితౌట్ ఇంటిమేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోతే 90 out of 100కి 90 మ్యారేజెస్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కాదు? ఎందుకు? అమ్మాయిలు మేకప్ కుటుంబం కాదు, ఒక డేట్ ముందే చెప్తే ప్రపోజల్ సో అండ్ సో డేట్ సో అండ్ సో టైంకి మేము వస్తామంటే అప్పటికి వాళ్ళు ఏమవుతారు? మేకప్ అవుతారు. ఓకేనా? మేకప్ అవ్వకుండా డైరెక్ట్ చూసామంటే 90% రిజెక్ట్ అవుతుంది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈరోజు అట్లే ఉంటున్నారు. పెళ్లి చూపులు అంటే వీళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్ళి డెకరేట్ అవుతారు. ఓకేనా? ఇక్కడ డెకరేటర్ అన్నా కూడా సేమ్. ఇక్కడ బ్యూటీ పార్లర్ తీసుకోండి. ఇక్కడ పర్సన్ బిఫోర్ మ్యారేజ్ షూటింగ్ కోసం ఏం చేస్తారు? బ్యూటీ పార్లర్ లో నియర్లీ 1 hour 2 hours, కొంతమంది డిపెండ్స్ ఆన్ దేర్ అమౌంట్ బడ్జెట్ 8 hours కూడా కూర్చోబెడతారు. ఇక్కడ ఎట్లా మనిషి వస్తాడు? కలర్ఫుల్ పర్సన్ వస్తారు. ఇక్కడ జస్ట్ నార్మల్ బ్రైడ్, కలర్ఫుల్ బ్రైడ్ గ్రూమ్ ఆల్సో. ఓకేనా? ఇది జస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2-3 days ఆ కలర్ అంతా, తర్వాత వెళ్ళిపోతాం. ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది ఏంటి మ్యారేజ్ లో? బ్యూటీ పార్లర్, అంతేనా? ప్లస్ కీ రోల్. అలానే లైక్ వైజ్ మనకి డెకరేటర్, బ్యూటీ పార్లర్ ప్లేస్ లో డెకరేటర్ ఉంటుంది. డెకరేటర్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ టేక్స్ వన్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటారు, అంటే ఇన్పుట్ లాగా. ఇన్పుట్ ఫంక్షన్ అండ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ ఫంక్షనాలిటీ, ఎక్స్టెండెడ్ ఇట్స్ నేచర్ వితౌట్ డిస్టర్బింగ్ ఫంక్షనాలిటీ ఎక్స్టెండ్ చేస్తారు. చేసి అవుట్పుట్ ఫంక్షన్ ఇస్తారు. Decorate is a function which takes function as a parameter and it returns the function. When compared to input function, output function is more powerful. ఎందుకంటే without disturbing its functionality, we can extend its features.
అట్లా చేసింది అనమాట. అంటే డెకరేషన్ చేసింది. ఎలాగైతే బ్రైట్ గ్రూమ్ ఇలా వచ్చిందో జస్ట్ కలర్ అయ్యి వచ్చింది అంతేనా. పవర్ఫుల్ ఎవరు? కలర్ఫుల్ పర్సన్ కదా పవర్ఫుల్. ఏమై క్లియర్? అర్థమవుతుందా లేదా? Yes, sir. అంటే బ్యూటీ పార్లర్ ఏం జాబ్ చేస్తుందో డెకరేటర్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ జాబ్ చేస్తుంది. డెకరేటర్ అంటే ఏం చెప్పొచ్చు? డెకరేటర్ ఇస్ ఎ ఫంక్షన్, is always going to take some function, input function, and it is going to provide output function. డెకరేటర్ అనేది ఒక ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటది, అవుట్పుట్ ఫంక్షన్ ఇస్తుంది. ఇన్పుట్ ఫంక్షన్ ని తీసుకోవాలంటే ఒక ఫంక్షన్ కి మనం ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయొచ్చా లేదా? ఇందాక ఇక చదివాము, ఫంక్షన్ కి ఫంక్షన్ అవుట్పుట్ ఇన్పుట్ లాగా పాస్ చేయొచ్చు ఆర్గ్యుమెంట్ లాగా. తర్వాత అవుట్పుట్ కూడా మన ఫంక్షన్ ఇచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ అనదర్ ఫంక్షన్. ఏమై క్లియర్? అర్థమైందా? థియరీ అర్థం చేసుకుని తర్వాత నథింగ్, ప్రాక్టికల్ గా ఏముండదు, చాలా ఈజీగా ఉంటుంది. 90% ఆఫ్ ద పీపుల్ ఈ డెకరేటర్స్ కాన్సెప్ట్ వదిలేస్తారు. ఓకే, అర్థం కాదు. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కొద్ది డ్రై టాపిక్ అనమాట. జాగ్రత్త వింటే ఏం లేదు, నథింగ్. మొత్తం పైథాన్ లో కొంచెం మీకు అర్థం కూడా డిఫికల్టీగా ఉండేది ఓన్లీ డెకరేటర్స్, ఇంకా మిగిలినవన్నీ డెడ్ ఈజీ. ఓకే, మీకు ఎక్కడ కష్టం అనిపించదు. when compared with input function, output function is more powerful. ఇక్కడ దాకా క్లియరా? Yes, sir. Yes, sir. ఇక్కడ దాకా ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అది మొత్తం ఒకసారి డిస్కస్ చేద్దాం, ప్రాక్టికల్ గా చూద్దాం. డెకరేటర్ అనేది ఒక ఫంక్షన్, డిఎఫ్ డెకరేటర్ ఫంక్షన్. డెకరేటర్ ఏం తీసుకుంటది? ఇది ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటది, ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్. తర్వాత ఏం చేస్తుంది? ఇది డెఫినేషన్. డెకరేటర్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది మనకు అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ లోపలే జనరేట్ చేసుకుంటది. డెఫినేషన్ ఏనేమని ఇవ్వచ్చు, ఇన్పుట్ ఆఫ్, దీనికి సమ్ కోడ్ ఉంటుంది. తర్వాత ఈ ఫంక్షన్ రిటర్న్ చేసేది ఏంటి? ఇన్పుట్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది, రిటర్న్ ఇన్పుట్. ఐ క్లియర్? ఇన్పుట్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. ఇది డెకరేటర్. ఇఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ ఆర్ సేమ్, ఇన్పుట్ అవుట్పుట్ బోత్ సేమ్ అయితే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇన్పుట్ ఇది అవుట్పుట్ ఫంక్షన్ కదా, ఇది ఇన్పుట్ ఫంక్షన్, ఇది అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ రాసి ఇన్పుట్ అవుట్పుట్ రెండు సేమ్ ఉన్నాయనుకో, నీడ్ ఆఫ్ డెకరేటర్ రేట్ కదా. ఇప్పుడు పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్కి పోకుంటే డైరెక్ట్ ఉంటే ఇంకా నీడ్ ఆఫ్ బ్యూటీ పార్లర్ లేకపోతే అసలు బ్యూటీ పార్లర్ అవసరమే లేదు కదా, డైరెక్ట్ అయిపోతే పెళ్లి. ఇక్కడ కూడా అంతే, డెకరేటర్ ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ అయితే డెకరేటర్ నీడే ఉండదు కదా. ఎవరికైనా డౌట్ వచ్చిండొచ్చు, ఇన్పుట్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ సేమా అని. సరే మళ్ళీ రాస్తా చూడండి. డెకరేటర్ ఎలా ఉంటది? డిఎఫ్ నేమ్, ఏదైనా నేమ్ ఇవ్వండి, డెకర్ XYZ ఇచ్చుకోండి, ఏదైనా ఇచ్చుకోండి. దీనికి ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా ఏముంటది? ఒక ఫంక్షన్ నేమ్ ఉంటుంది, ఇన్పుట్ ఫంక్షన్. తర్వాత ఇట్ విల్ జనరేట్ అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ ని జనరేట్ చేస్తుంది అనుకోడు. ఇట్ విల్ రిటర్న్ అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తే ఇప్పుడు బ్యూటీ పార్లర్ దగ్గర ఇన్పుట్ ఏంటి? ఫంక్షన్. బయటకు వచ్చిన ఫంక్షన్ ఏంటి? అవుట్పుట్ ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ సేమా? డిఫరెంట్. సేమ్ కాదు, డిఫరెంట్. ఎందుకంటే డెకరేటర్ పని అది ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని సమ్ ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకేనా? డెకరేటర్ ఇస్ ఎ ఫంక్షన్ దట్ టేక్స్ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఎక్స్టెండ్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ అండ్ రిటర్న్స్ మాడిఫైడ్ ఫంక్షన్ విత్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ, ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీ. అర్థమైందా? డెకరేటర్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటది. డెకరేటర్ ఇస్ ఎ ఫంక్షన్ దట్ టేక్స్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ ఎక్స్టెండ్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ అండ్ రిటర్న్స్ మాడిఫైడ్ ఫంక్షన్ విత్ ద ఎక్స్టెండెడ్ ఫంక్షనాలిటీ. దాన్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఈ అవుట్పుట్ ఫంక్షన్ జనరేట్ చేసి దీంట్లో ఏం చేస్తుంది? ఇన్పుట్ ఫంక్షన్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. అంటే ఫైనల్ గా డెకరేటర్ గురించి 3 పాయింట్లు చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే డెకరేటర్ వచ్చినట్టే. ఫస్ట్, డెకరేటర్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. డెకరేటర్ కూడా ఫంక్షన్. ఫస్ట్ పాయింట్ క్లియరా? సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్వేస్ టేక్స్ ఫంక్షన్ యాజ్ ఆర్గ్యుమెంట్. అంతేనా? ఇట్ ఈస్ ఆల్వేస్ టేక్స్
function as argument. అంటే ఇన్పుట్ ఫంక్షన్ అంతేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఫంక్షన్. ఆ డెఫినేషన్ లో ఒక న్యూ ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది డెకరేటర్. ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఫంక్షన్ with extended functionality. With extended functionality. In this new function, we may use మనకు అవసరమైతే ఇన్పుట్ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. మే ఆర్ మే నాట్. we may use input function also. we may use input function. ఆ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తుంది డెకరేటర్, ఫోర్త్ పాయింట్, ఇట్ విల్ రిటర్న్ ద ఎక్స్టెండెడ్ ఫంక్షన్ యాజ్ అవుట్పుట్. మనం ఎక్స్టెండెడ్ ఫంక్షన్ ఏదైతే క్రియేట్ చేసిందో దాన్ని అవుట్పుట్ లాగా రిటర్న్ చేస్తుంది. ఇట్ విల్ రిటర్న్ దట్ ఎక్స్టెండెడ్ ఫంక్షన్ యాజ్ అవుట్పుట్. ఒకసారి చదవండి, ఇది చదవగలరేమో. డెకరేటర్ ఈజ్ ఏ ఫంక్షన్. డెకరేటర్ ఈజ్ ఆల్వేస్, చదవండి నాతో పాటు. Decorator is a function. It always takes function as argument. It always takes Input function function. as argument. నెక్స్ట్ థర్డ్ It పాయింట్, will create a new function with extended extended functionality. In this new function, we may use input function. Input function. decorator will return that extended function as output. ఓకేనా. దీనివల్ల ఒరిజినల్ ఫంక్షన్ కి ఎఫెక్ట్ ఉండాలా, ఉండకూడదు. వితౌట్ ఎఫెక్టింగ్ ఒరిజినల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్. ఇప్పుడు బ్రైట్ టు ప్యారలల్ ఫస్ట్ వెళ్తుంది, బ్రైట్ ఆమె ఒరిజినల్, బయటకు వచ్చిన మేకప్ వచ్చిన ఆమె ఒరిజినల్ కాదు. వితౌట్ డిస్టర్బింగ్ ఎగ్జిస్టింగ్, వితౌట్ ఎఫెక్టింగ్ ఒరిజినల్ ఫంక్షనాలిటీ, వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. ఓకేనా, ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేయడం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు టీవీ ఉంది మీకు, టీవీ సౌండ్ సరిపోలేదు భానుకి, అందుకని ఏం చేశాడు, హోమ్ థియేటర్ పెట్టాడు. ఓకేనా, హోమ్ థియేటర్ పెట్టడం వల్ల టీవీ ఫంక్షనాలిటీ ఏమైనా డిస్టర్బ్ అయిందా? వితౌట్ డిస్టర్బింగ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ వీ హ్యావ్ టు యాడ్ ఎక్స్ట్రా న్యూ ఫీచర్స్. ఏమై క్లియర్? ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ అవ్వకుండా ఎక్స్ట్రా న్యూ ఫంక్షనాలిటీస్ పెట్టాడు, ఎన్హాన్స్ చేశాడు, ఎక్స్టెండ్ చేశాడు. దీన్నే డెకరేటర్ కూడా ఎగ్జాక్ట్ గా అట్లానే ఉపయోగపడుతుంది. ఏమై క్లియర్? Without affecting original function, we can extend its functionality by using decorator. ఇది మెయిన్ అడ్వాంటేజ్ డెకరేటర్. దేనికి చెప్పండి? Without affecting original function, Extending. without affecting original function, we can extend its functionality. We can extend its functionality. Functionality by using decorator. Am I clear? Decorator definition clear ikkadiki? ఇప్పుడు ప్రాక్టికల్స్ చూద్దాం. ఏదో ఫంక్షన్ డిఎఫ్ డిస్ప్లే అని తీసుకున్నా. ring showing a person as it is. ఇది ఎవరికైనా తెలీదా? ఇప్పుడు ఏమొస్తుంది రిజల్ట్? యాజ్ ఇట్ ఈస్ గా పర్సన్ ని Showing a person as it is.
Okay, no problem. Control S. CMD. మీరు ఎక్కడైనా చేయొచ్చు. నేను ఒక్కోసారి ఒకటి వెరైటీగా చూద్దామని మీకు అలా చేస్తున్నాను అంతే. ఓకేనా? నోట్ ప్యాడ్ ప్లస్ తో చేస్తుంటారు చాలా మంది, అక్కడైనా చేయొచ్చు. ఇక్కడ డెస్క్టాప్ లో ఉంది కాబట్టి మంది డెస్క్టాప్ యొక్క అడ్రస్ కాపీ చేసుకోవాలి. సార్ అది ఎల్లో కలర్ లో ఉంది కదా, అదేనా సార్ అన్నారు ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని? అది ఎల్లో కలర్ కాదు, నార్మల్ నోట్ ప్యాడ్ ప్లస్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే నేను నోట్ ప్యాడ్ ప్లస్ చేసుకోలేదు, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎల్లో కలర్ నార్మల్ కమాండ్ ప్రాంప్ట్ అంతే. నేను కలర్ సెట్టింగ్ మార్చా. ఓకే ఓకేనా? ఓకే నోట్ ప్యాడ్ లాగానే ఉంటుంది నోట్ ప్యాడ్ ప్లస్. py మన ఫంక్షన్ ఏంటి? demo.py అంతేనా? ఆన్సర్ ఏమొస్తుంది? షోయింగ్ ఏ పర్సన్ యాజ్ ఇట్ ఈస్. ఇదైతే అందరికి వచ్చు కదా, అందరికి తెలుసు కదా ఇది ఈ ఫంక్షన్. ఎస్ సార్. నేను ఏం చేస్తున్నా అంటే డెకరేటర్ చేస్తున్నా. ఓకేనా? డెకరేటర్ అంటే అది కూడా ఫంక్షనే కదా. డిఎఫ్ ప్రస్తుతానికి డెకార్ ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. నేను డెకార్ అని తీసుకున్నాను. అదేం తీసుకుంటది? ఫంక్షన్ నేమ్ ఇన్పుట్ గా తీసుకుంటాను. ఓకే, తర్వాత ఏం చేయాలి? డెకరేటర్ ఏం చేస్తా తర్వాత? ఓ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఓ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తుంది అంతేనా? ఎందుకు? ఎక్స్టెండ్ చేయడానికి ఫంక్షనాలిటీ. ఇక్కడ ఏ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నా? నేను ఇన్నర్ అని నేమ్ తీసుకున్నాను. నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. హలో, ఇన్నర్ అని ఓ ఫంక్షన్ తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా? నేను డెకరేట్ చేస్తున్నా. రెంట్ సెండింగ్ ఏ పర్సన్ టు బ్యూటీ. కరెక్ట్ అయినా స్పెల్లింగ్? ఓకే, బ్యూటీ పార్లర్ పంప్. ఓకే, నెక్స్ట్ ఇది జస్ట్ ఫంక్షనాలిటీ మీకు అర్థం అవడానికి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఏం చేస్తా? బ్యూటీ పార్లర్ పంపించి తర్వాత షోయింగ్ ఏ పర్సన్ విత్ డెకరేషన్. మనం ఏదైతే థియరీ చెప్పామో దాన్ని ప్రాక్టికల్ గా చూపించాలని. షోయింగ్ ఏ పర్సన్ విత్ ఫుల్ కలర్స్ డెకరేషన్. ఇప్పుడు నేను సేవ్ చేసా. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైనా వస్తుందా? నో సార్. సేమే వస్తుంది సార్. సేమే వస్తుంది. ఎందుకంటే నేను డెకరేటర్ కి దానికి నేనేం చేయలేదు. కాల్ చేయలేదు. డెకరేటర్ కి దానికి కాన్ఫిగర్ చేయలేదు. ఇది ఈ ఫంక్షన్ కి ఇది డెకరేటర్ అని చెప్పలేదు. అది చెప్పాలంటే ఎలా అంటే చూడండి, వెరీ సింపుల్. @ డెకరేటర్ ఫంక్షన్ నేమ్ ఏంటి? DECOR. ఎటుపోయింది ఇది? డెకరేటర్ ఫంక్షన్ DECOR. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేశా కదా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఎవరు ఏదో డౌటా? ఎనీ డౌట్? ఏమన్నా డౌట్ అడిగారా? చూడండి, నన్ టైప్ ఆబ్జెక్ట్ ఈజ్ నాన్ కాలబుల్. ఇంకేం చేయాలి? మళ్ళీ డెకర్ అని చెప్పాను, ఇక్కడ రిటర్న్ చేయలేదు కదా. రిటర్న్ చేస్తేనే ఇది తీసుకుంటది. నేను మిస్ చేసా కదా రిటర్న్, కావాలనే మిస్ చేశా. రిటర్న్ ఇన్నర్. మనం యాక్చువల్ గా అయితే ఇన్నర్ ఆఫ్ అని కాల్ చేయాలి, కానీ డెకరేటర్ ఏం చేస్తా అంటే చూడండి, మీకు ఆ డౌట్ మళ్ళీ క్లారిఫై చేస్తా. ఏమొచ్చింది? సెండింగ్ ఏ పర్సన్ టు బ్యూటీ పార్లర్ షోయింగ్ ఏ పర్సన్ విత్ ఫుల్ డెకరేషన్. ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అయింది? ఫంక్షన్. మనం కాల్ చేసింది ఏ ఫంక్షన్? మనం కాల్ చేసింది డిస్ప్లే ఫంక్షన్. డిస్ప్లే ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయిన ఫంక్షన్ ఏంటి? ఇన్నర్ అనే ఫంక్షన్. ఓకేనా? ఫ్లో చూడండి,
whenever we are executing any normal function, first Python virtual machine observes that is there any decorator configured for that function or not. Decorator configure అయిందా లేదా చూస్తుంది. If decorator is configured, directly it will execute the decorator generated function, output function ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. క్లియర్? అది ఫంక్షనాలిటీ. పైథాన్ వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయగానే ఆ ఫంక్షన్ కి ఏమైనా డెకరేటర్ కాన్ఫిగర్ చేసిందా లేదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ డెకరేటర్ ఈస్ కాన్ఫిగర్డ్, డెకరేటర్ కాన్ఫిగర్ అంటే ఈ ఎఫ్యుఎన్సీలో ఏముంటది, డిస్ప్లే ఉంటుంది. Argument. ఇదే ఇన్పుట్ ఫంక్షన్, దానికి డిస్ప్లే అనేది ఇన్పుట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి డెకరేటర్ కాన్ఫిగర్ చేసాం కదా మనం. ఫంక్షన్ డెకరేటర్ అనే ఫంక్షన్ ఏం తీసుకుంటది, ఇన్పుట్ ని ఒక ఫంక్షన్ గా తీసుకుంటది, అంటే డిస్ప్లే. మీరు చెక్ చేయొచ్చు మళ్ళీ, ఓకేనా. డెకరేటర్ ఫంక్షన్ కాల్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఒరిజినల్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ విల్ ఎగ్జిక్యూట్. డెకరేటర్ ఫంక్షన్ డెకరేటర్ అవుట్పుట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేంటి, ఇక్కడ ఇన్నర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది? వెన్ ఎవర్ వీఆర్ కాలింగ్ ఏ డిస్ప్లే ఫంక్షన్, PVM will check for this display function you have configured any decorator or not. If decorator is configured for this original function, then what will happen is immediately PVM will execute decorator. Now PVM, instead of executing display function, it is going to execute the inner function. Okay na, that is decorator function. Minimum sense enti, Without affecting original. ఏది రిటర్న్ అయిందో డెకరేటర్ ఫంక్షన్ ఏం చేస్తా అంటే, మనం యాక్చువల్ గా ఇన్నర్ ఆఫ్ అని కాల్ చేస్తేనే కాల్ అవుతుంది కదా. Yes, మీరు sir. యాక్చువల్ గా ఇన్నర్ ఆఫ్ అని కాల్ చేయాలి, కానీ డెకరేటర్ వల్ల అదంతా ఇంటర్నల్ గానే జరిగిపోతుంది. ఇన్నర్ ఆఫ్ అని కాల్ అవుతుంది. ఎప్పుడైతే మనం డెకరేటర్ ని కాన్ఫిగర్ చేసాం, వెంటనే ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. డెకరేటర్ కాల్ చేయడం అంటే ఆ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ కాల్ చేస్తే రిజల్ట్ ఏంటి, ఇవే. మీకు అవసరం అయితే ఈ ఫంక్షన్ లోపల దీన్ని కూడా వాడుకోవచ్చు కావాలనుకుంటే. ఇఫ్ యూ వాంట్ యూ మే యూజ్ ఒరిజినల్ ఫంక్షన్ ఆల్సో. అర్థమైందా? సింపుల్ డెకరేషన్ ఇది, ఓకేనా. Sir, showing a person as it is, అది కూడా ప్రింట్ అవ్వాలంటే సార్. అది కూడా ప్రింట్ అవ్వాలంటే మనం ఇక్కడ వాడుకోవచ్చు దీన్ని. ఎక్కడ ప్రింట్ కావాలి, అది దీని మధ్యలో ప్రింట్ కావాలా, దీని కింద ప్రింట్ కావాలా, ఎక్కడ కావాలి, కింద ప్రింట్ కావాలి సార్. దీని కింద ప్రింట్ కావాలంటే ఇక్కడేనా, Yes, sir. అక్కడ ప్రింట్ కావాలంటే ఈ డిస్ప్లే అనేది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, FUNC లోకి వెళ్తుంది. FUNC. FUNC ఆఫ్. అర్థమైందా? Yes, sir. CLS క్లియర్ స్క్రీన్ వచ్చిందా? సెండింగ్ ఏ పర్సన్ టు బ్యూటీ పార్లర్, షోయింగ్ ఏ పర్సన్ విత్ ఫుల్ డెకరేషన్, షోయింగ్ ఏ పర్సన్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకు FUNC కాల్ చేసాం మనం. ఏమై క్లియర్? Yes, sir. ఇక్కడ చూడండి నావిగేషన్ ఒకసారి. ఈ నావిగేషన్ చూస్తే మీకు డెకరేటర్ ఈజీగా అర్థమవుతుంది. ఎంత ఈజీగా అర్థం అవడానికి కారణం ఏంటంటే నిన్నది రాకపోతే మీకు ఇదేం అర్థం అవ్వదు. రిటర్న్ ఏంటి, ఇన్నర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. నిన్న క్లాస్ వినలేదంటే ఇది అర్థం అవ్వదు. ఏంటి, ఫస్ట్ ఏంటి, డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేసిన వెంటనే పైథాన్ వర్చువల్ ఏం చేస్తుంది, ఫర్ దిస్ డిస్ప్లే ఫంక్షన్ ఎనీ డెకరేటర్ ఈస్ కాన్ఫిగర్డ్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది. కాన్ఫిగర్ అయితే దానిపైన @డెకర్ అని ఉంటుంది. ఇఫ్ డెకరేటర్ ఈస్ కాన్ఫిగర్డ్, డైరెక్ట్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద డెకరేటర్ ఫంక్షన్ అవుట్పుట్. డెకరేటర్ ఫంక్షన్ ఏది కాల్ చేస్తుంది, ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. అంటే ఈ ఇన్నర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడమే డెకరేటర్ పని. ఏమై క్లియర్? అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్, డిస్ప్లే ఫంక్షన్ బదులు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ ఫంక్షన్. అంటే ఒకవేళ డిస్ప్లే ఫంక్షన్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటే దీనికి కూడా అన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఓకేనా? అంటే డెకరేటర్ ఫంక్షన్ యొక్క సెన్స్ ఏంటి, మినిమం సెన్స్, ఇట్ షుడ్ టేక్ డిస్ప్లే అనే దాన్ని ఇన్పుట్ గా తీసుకుంది. ఇది ఒరిజినల్ ఫంక్షన్. దాని ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, డిస్ప్లే. అదే కదా కాల్ చేసాం మనం. FUNC లో ఏముంటుంది, డిస్ప్లేనే కదా, అందుకే కదా డిస్ప్లే కాల్ ఇది వచ్చింది. ఏమై క్లియర్? ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి, Yes. అన్ని చెప్పండి. ఇక్కడ డెకరేటర్ నేమ్ ఏంటి, డెకరేటర్ నేమ్. ఎవరెవరో మాట్లాడుతున్నారు, ఏంటి డౌటా? ఎనీ డౌట్? ఎవరో లేడీ డౌట్ అడిగారు, చెప్పండి. మళ్ళీ కంప్లీట్ అయిపోయినాక అడగకండి, ఇప్పుడే చెప్పండి.
ఎట్ ద డెక్కర్ అనేది నార్మల్ గా డెక్కర్ అనే ఫంక్షన్ ని కాల్ చేయడానికి, అంటే మామూలుగా ఎక్కడైనా డెక్కర్ అని ఫంక్షన్ ని కాల్ చేస్తాం కదా సార్. సో ఈ డెకరేషన్ లో డెక్కర్ అనేది అంటే యూజ్ చేస్తాం. అట్ ద డెకర్ అని లేకపోతే ఈ డెకరేటర్ కి దీనికి అసలు రిలేషన్ లేదు. ఓకేనా, డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఇదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందాక చూపించా అట్ ద రేట్ డెకర్ లేకుండా. అవును అట్ ద సార్. రేట్ డెకర్ పెడితే ఈ డిస్ప్లే ఫంక్షన్ కి డెకరేటర్ ఉంది అంటే ఈ డిస్ప్లే ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం. వితౌట్ డిస్టర్బింగ్ ద ఒరిజినల్ ఫంక్షనాలిటీ వీ కెన్ ఎక్స్టెండ్ ద ఫీచర్. ఎక్స్టెండ్ చేయాలని డెకరేటర్ ని పెట్టాం. ఓకేనా, ఆ డెకరేటర్ ని కాన్ఫిగర్ చేయాలంటే అట్ ది రేట్ డెకార్ అని ఇవ్వాలి. అంటే డెకార్ అంటే డెకరేటర్ నేమ్. ఓకేనా, అది ఇచ్చాం. ఏమా క్లియర్? ఇంకేమంటుందా? నో సార్. ఇక్కడ డెకరేటర్ నేమ్ ఏంటి? డెక్కర్. డెకర్. అదే డెకరే ఉండాలా, ఏదైనా ఉండొచ్చా? ఏదైనా ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఇన్పుట్ ఫంక్షన్ టు ద డెకరేటర్ ఏంటి? డిస్ప్లే. వెరీ గుడ్. అవుట్పుట్ ఫంక్షన్ ఫ్రమ్ డెకరేటర్ అవుట్పుట్ ఏంటి? ఇన్నరే ఉండాలనేమో, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, ఒరిజినల్ ఫంక్షన్ ఏంటి? డిస్ప్లే ఒరిజినల్ ఫంక్షన్. ఓకేనా, ఇక్కడ దాకా క్లియరా? ఇది ఒక్కసారి ఫోటో తీసుకోండి సేమ్ ఇలానే. ఓకేనా, తీసుకున్నారా? నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం అడ్వాన్స్ గా వెళ్తున్నా. పారామీటర్స్ పాస్ చేస్తే ఎట్లా ఉంటది? డిఎఫ్ యాడ్ ఏ కామా బి. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? 30. వచ్చిందా 30? ఓకేనా, కానీ నాకు ఇది నచ్చలేదు ప్లెయిన్ ఆన్సర్. ఓకేనా, నాకు డెకరేషన్ కావాలి. ఓకేనా, డెకరేషన్ కావాలంటే ఏం చేయొచ్చు చూడండి. డెకరేటర్ ఒకటి కాన్ఫిగర్ చేద్దాం. డెకరేటర్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తాం? డిఎఫ్ డెకార్. ఏ దానికోసం? డెకార్ ఫర్ యాడ్. ఇలా ఇస్తుంటారు నేమ్స్ జనరల్ గా. ఇది ఒక ఫంక్షన్ ఇన్పుట్ గా తీసుకుంటది. ఫంక్షన్ నేమ్, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఆ ఫంక్షన్ ఏంటి? యాడే కదా. తర్వాత డెకరేటర్ ఏం చేస్తుంది? ఒక ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. తెలిసిందేగా మీకు. ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డిఎఫ్ ఇన్నర్ ఆఫ్. జస్ట్ ఇన్నర్ ఆఫ్ అని తీసుకుంటే ఏ ఫంక్షన్ బదులు ఇన్నర్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్నర్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏ ఫంక్షన్ బదులు? ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ యాడ్ దిస్ ఇన్నర్ ఆఫ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంతేనా? యాడ్ ఎన్ని పారామీటర్స్ తీసుకుంటుంది? 2 పారామీటర్స్. ఇన్నర్ ఆఫ్ కూడా ఖచ్చితంగా ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలా? 2 పారామీటర్స్ తీసుకోవాలా, అదర్వైజ్ ఇట్ ఈస్ ఎర్రర్. am I clear? ఇన్నర్ ఆఫ్ 2 పారామీటర్స్ కాబట్టి x, y అని తీసుకున్నాం. am I clear? ఇప్పుడు ఏం చేస్తాం? ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ హ్యాష్ స్టార్ 70 times. ఓకేనా, తర్వాత ఏం చేస్తున్నా? నాకు సమ్ రావాలి. ప్రింట్ ఆఫ్ ఏమైంది? ప్లస్ పడిందా? సమ్ ఎట్ రావాలి? ద సమ్ ఆఫ్
and y is ఇదే కదా, సమ్ ఆఫ్ x and y is అదే. and y is అని ఇలా రావాలనుకో. తర్వాత మనకి ఏం కావాలి, సమ్ రావాలి. సమ్ రావాలంటే ఎట్లా, ఏం చేయాలి, FUNC ఆఫ్ x, y సమ్ వస్తుంది. అంటే ద సమ్ ఆఫ్ 10 and 20 ఈజ్ అని చెప్పి ఫంక్షన్ రిజల్ట్. ఈ ఫంక్షన్ ఏమొస్తుంది రిజల్ట్, 20a + b నే కదా వచ్చేది. అర్థమైందా లేదా క్లియర్ గా? తర్వాత ఏం కావాలి నాకు, బ్యూటిఫుల్ డెకరేషన్ కావాలి. ప్రింట్ ఆఫ్ hash $70. తర్వాత ఏం చేయాలి, it should return inner. అంతేనా? Yes, sir. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ డెకరేటర్ నేమ్? Decor underscore add. డెకార్ ఫర్ యాడ్, అంతేనా? డెకార్ ఫర్ యాడ్. వాట్ ఈస్ డెకరేటర్ ఇన్పుట్ ఫంక్షన్? Add. యాడ్. వాట్ ఈస్ డెకరేటర్ అవుట్పుట్ ఫంక్షన్? Inner. వాట్ ఈస్ ఒరిజినల్ ఫంక్షన్? Add. Add. ఒరిజినల్ ఫంక్షన్ యాడ్. Yes, sir. Original function is add. Original function taking how many parameters? Two. Am I configured any decorator here? No, sir. No. Decorator configure చేయకపోతే ఏం జరుగుతుంది? ఆన్సర్ Just to 30 Error రాదు. sir. Just function f saving value expression required proportion. ప్రాబ్లం చేసామా, లోపల వాల్యూస్ రాయలేదు మనం. x y రావాలి కదా, x and y రావాలి. వచ్చిందా? 30 వచ్చింది. డెకరేటర్ కాన్ఫిగర్ చేయాలంటే ఎలా చెప్పండి? Decor for add. For add. Decor for add. ఓకేనా? వచ్చిందా లేదా బ్యూటిఫుల్ అవుట్పుట్? Yes, sir. బాగుంది అవుట్పుట్. ఇంతకుముందు జస్ట్ Yes, sir. 30 వచ్చింది. అంటే ఒరిజినల్ ఫంక్షన్ ఏమైనా డిస్టర్బ్ చేశానా నేను? No, sir. ఒరిజినల్ ఫంక్షన్ ని డిస్టర్బ్ చేయకుండా మనం ఎక్స్ట్రా డెకరేషన్ చేయగలిగాం. ఓకేనా? కొంచెం అర్థమైందా డెకరేటర్ కాన్సెప్ట్? Yes, sir. అంటే కంపల్సరీ అవుట్పుట్ ఆఫ్ ఎ డెకరేటర్ అండ్ ఒరిజినల్ ఫంక్షన్ షుడ్ కంపల్సరీ కంటైన్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆ పాయింట్ కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? Yes, sir. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డెకరేటర్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ 100 people 90 people won't get the concept. I will move very 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 slowly, level by level, because you will get clarity. Okay, to get clarity I move on very very slowly. ఇది ఫోటో తీసుకోండి ఒకటి. Yes, sir. Good morning.
ఏదో ఒక నేమ్ ఉంది కదా, నేమ్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? సార్ కామా మెన్షన్ కామా పెట్టలేదా? సారీ, స్ట్రింగ్ పాస్ చేయాలి కదా. కంట్రోల్ ఎస్. వచ్చింది గుడ్ మార్నింగ్ కరుణాకర్ వచ్చింది. అంటే ఎవరున్నా సరే సేమ్ రెస్పాన్స్. విషావ్, దివ్య, విషావ్, బోన్, విషావ్, విషావ్, నరేంద్ర. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? గుడ్ మార్నింగ్ అందరికి సేమ్ టైప్ వచ్చింది. గుడ్ మార్నింగ్ కరుణాకర్, గుడ్ మార్నింగ్ దివ్య, గుడ్ మార్నింగ్ భాను, గుడ్ మార్నింగ్ నరేంద్ర వచ్చింది. అంటే ఫర్ ఎవరీ పర్సన్ ఇట్ ఈస్ షోయింగ్ సేమ్ రెస్పాన్స్. ఇది అంత బాగుందా? దట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ గుడ్. నేను ఏం చేయాలనుకున్నా, ఈ ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేయాలనుకున్నా. అంటే ఏంటి, ఇక్కడ భాను ఏం ఫీల్ అవుతున్నాడు, ఐఎమ్ ద స్పెషల్ పర్సన్, ఐ వాంట్ ఎక్స్ట్రా. అందరికి వచ్చినట్టు కాకూడదు, నాకు ఎక్స్ట్రా రావాలంటుంది. ఏమై క్లియర్? చేయాలంటే ఏం చేయొచ్చు? డెకరేటర్ కాన్ఫిగర్ చేయండి. చెప్పండి. డెకర్ ఫర్ విష డెకర్ ఫర్ భాను, డెకర్ ఫర్ భాను ఇలా డెకర్ చేస్తాం. దీనికి ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి? ఎఫ్యుఎన్సీ అనేది తీసుకోవాలి, ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, తెలుసు కదా. తర్వాత ఇదేం చేయాలి? ఇంకో ఫంక్షన్ ఇదేం తీసుకోవాలి? విష్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1 ఆర్గ్యుమెంట్. ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్ అండి, ఏ పేరు అయినా తీసుకోవచ్చు. మళ్ళీ ఎందుకని నేమే తీసుకున్నాను నేను. ఏమై క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ నేమ్ ఈక్వల్ టు ఏ నేమ్ అయితే భాను అయితే అప్పుడు ఏం జరగాలి? భాను అయినప్పుడు స్పెషల్ ఎఫెక్ట్లు కావాలి. ప్రింట్ ఆఫ్ ఏదో సింబల్, డాలర్ సింబల్, $50 $40. ఒక నిమిషం చార్జర్ తీసుకోపోయి, స్విచ్ కూడా అయిపోయి వేసే ఉంది అంతే, లైక్ చేసి అంతే. $40 times print hello Banu, you're important for us. Print very good morning.
Think of $70 తీసుకున్నాను ఎందుకంటే లెటర్స్ ఎక్కువ ఉన్నాయిగా. 70 తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలా? రిటర్న్ చేయాలి సార్. ఫంక్షన్ ని రిటర్న్ చేయాలా? రిటర్న్ ఇన్నర్, అంతేనా? ఇప్పుడు సేవ్ చేస్తే ఏమన్నా వస్తుందా? సేమ్ వస్తుంది. సేమ్ వస్తుంది ఎందుకంటే నాట్ కాన్ఫిగర్ ద డెకరేటర్. హౌ టు కాన్ఫిగర్ ద డెకరేటర్? @decor for Banu. Decor for Banu, అంతేనా? Yes sir. ఏమొచ్చింది? No హలో Banu. బాను, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకేనా? ఓన్లీ బాను కోటి వచ్చింది, మిగిలిన వాళ్ళకి రావాలంటే ఏం చేయాలి? Function of ఎల్స్, ఇప్పుడు రాసాం ఎల్స్ రాద్దాం. function. ఎల్స్ వాళ్ళకి నార్మల్ గుడ్ మార్నింగ్ రావాలి. ఓకేనా? Function of FUNC ఆఫ్ నేమ్. CLS వచ్చిందా? కరుణాకర్ కాబట్టి ఫస్ట్ నేమ్ కరుణాకర్, గుడ్ మార్నింగ్. అన్ని చెక్ చేయండి, అబ్జర్వ్ చేయండి. గుడ్ మార్నింగ్ కరుణాకర్, గుడ్ మార్నింగ్ దివ్య. బాను ఒకటే స్పెషల్ గా హలో బాను, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేంద్ర. ఏమై క్లియర్? డెకరేట్ చేసామా లేదా? Yes sir. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలంటే అసలు ఎటువంటిప్పుడు యూజ్ అవుతుంది అంటే, సరే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాక చెప్తా. సమ్ మ్యారేజెస్ ఏమైనా జరిగినప్పుడు మనకు దరిద్రం జరుగుతూ ఉంటుంది. ఏమైతుంటదంటే హ్యాపీగా పెళ్లి చేసుకుంటా ఉంటే సడన్ గా ఎవరు వస్తారు? ఎమ్మెల్యే వస్తారు. ఇక్కడ అప్పటిదాకా ఏం జరుగుతుంటది? పెళ్లి పనులు జరుగుతుంటాయి. అందరూ హ్యాపీగా పెళ్లి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు వస్తేనే ఏం చేస్తారు? పెళ్లి కొడుకు ఫాదరు మదరు, పెళ్లి కూతురు ఫాదర్ మదర్ అందరు ఇంటి దగ్గరికి వెళ్ళి మనకి స్పెషల్ అరేంజ్మెంట్ చేసి తర్వాత ఏం చేస్తారు? వాడు వచ్చినాక మనకి అంతా చూసుకొని వాడు వెళ్ళే వరకు వన్ చుట్టూ తిరిగి తర్వాత ఇటు కనిస్తారు. అంతేనా జరిగేది? వాడు 5 నిమిషాలు అటు చూసి ఫోటో దిగి వెళ్ళిపోతాడు. ఏమై క్లియర్? Yes sir. అంటే వాళ్ళు వచ్చినప్పుడు సపరేట్ ఎఫెక్ట్స్ పెట్టాలి కదా మనం. వాళ్ళు వచ్చినప్పుడు సపరేట్ ఎఫర్ట్స్ పెట్టాలి కదా. Yes. సేమ్ అలానే ఇప్పుడు సీఎం వచ్చినా పిఎం వచ్చినా పెళ్లికి కానీ ఎట్లన్నా సపరేట్ అట్లీస్ట్ మినిస్టర్ వచ్చినా బాన్ వచ్చినా సరే వాళ్ళకి స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలి. హలో సీఎం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, యు ఆర్ ద వెరీ స్పెషల్ ఫర్ మీ అని చెప్పి రావాలి. సీఎం వచ్చినా పిఎం వచ్చినా మినిస్టర్ వచ్చినా బాన్ వచ్చినా. మిగిలిన వాళ్ళకి మాత్రం జస్ట్ గుడ్ మార్నింగ్ చేయండి. ఎలా చేస్తారు చెప్పండి? అర్థమైందా నేను చెప్పింది? ఎలిఫా? ఎలిఫ్ దేనికండి? అంతమందికి ఒకటేసారి రావాలన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? ఒక లిస్ట్ ఆర్ సెట్ తీసుకొని వెరీ గుడ్.
ఒక లిస్ట్ తీసుకుందాం. నేమ్స్ ఈక్వల్ టు అని ఒకటి తీసుకుందాం, లిస్ట్ తీసుకుందాం. ఎవరెవరు కాదో విఐపీలు అంతా, ఎవరెవరు విఐపీలు? CM. సీఎం, TM, నెక్స్ట్ PM, పిఎం, PM, మినిస్టర్, బాను. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ క్లాజ్ లో ఏం రాయొచ్చు? If name in names. వెరీ గుడ్. ఇఫ్ నేమ్ ఇన్ names, నేమ్స్, నేమ్ ఇన్ నేమ్స్ జరిగితే ఏం చేయొచ్చు? ఇంకా డైరెక్ట్ గా హలో ఇలా రాసుకుంటే బెటర్. ఫార్మాట్ స్ట్రింగ్ అయినా రాసుకోవచ్చు కదా. హలో నేమ్, Name. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏం చేయొచ్చు? CM, PM, పిఎం, సీఎం, బాను, నరేంద్ర, నలుగురే ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు నేను కాల్ చేశాను. స్క్రీన్ ఏమొచ్చింది? సీఎంకి ఏమో వాడు మెసేజ్ వచ్చింది, హలో పిఎం, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ గుడ్ మార్నింగ్. సీఎం కి కూడా వచ్చింది, హలో సీఎం, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ గుడ్ మార్నింగ్. బాను కూడా వచ్చింది, హలో బాను, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, వెరీ గుడ్ మార్నింగ్. నరేంద్రకు మాత్రం రాలేదు. ఓకేనా? సమ్ టైమ్స్ విఐపి దర్శనం జరుగుతుంది. విఐపి దర్శనం జరిగినప్పుడు ఏం జరగాలి? అందరూ ఒకటే. విఐపి దర్శనం ఆపేశారు, సమ్ టైమ్స్ ఎక్కువ రద్దు ఉంటే విఐపి దర్శనాలు ఆపేస్తారు. అప్పుడు అందరూ ఒకటే. అప్పుడు ఆ డెకరేటర్ రిమూవ్ చేస్తే సిఎల్ఎస్ గుడ్ మార్నింగ్ సీఎం, ఎవరైనా ఒకటే. విఐపి దర్శనాలకు లేనప్పుడు అంటే డెకరేటర్ రిమూవ్ చేయడం. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ మైండ్ లోకి రావాలి. వచ్చిందా? గుడ్ మార్నింగ్ పిఎం, గుడ్ మార్నింగ్ సీఎం, గుడ్ మార్నింగ్ బాను, గుడ్ మార్నింగ్ నరేంద్ర. ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ 3 days ఉంటాయి. ఆ 3 days కి మాత్రమే డిస్కౌంట్ కావాలి. ఓకేనా? దానికోసం సపరేట్ ఏదేది రాయకుండా ఒక డెకరేటర్ రాసి పడేసి ఆ ఫెస్టివల్ అప్పుడు ఇక్కడ డెకరేటర్ కాన్ఫిగర్ చేస్తే చాలు. 3 రోజులకు మాత్రమే డెకరేటర్ ఆ ఫెస్టివల్స్ ఇన్ దిస్ నేమ్ ఆర్ డేట్స్ ఇన్ ఆ 3 days కాన్ఫిగర్ చేసేస్తే ఆ డేట్స్ అప్పుడు మాత్రమే డిస్కౌంట్ ఫర్ డెకరేటర్ అది వర్కౌట్ అవుతుంది. మిగిలిన రోజుల్లో అది తీసేస్తాం. లేకుంటే నార్మల్ ఫంక్షనాలిటీ ఇటు వర్క్ అవుతుంది. అర్థమైందా? అంటే డెకరేటర్ ఎలా క్రియేట్ చేయాలి, డెకరేటర్ కి ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలి, విత్ డెకరేటర్ వితౌట్ డెకరేటర్ ఎలా ఫంక్షన్ కాల్ చేయాలి, అన్ని వచ్చాయా మీకు? క్లియర్ ఆర్ నాట్? ఇది ఫోటో తీసుకోండి. yes sir. ఈ మోడల్లో చేయగలరు కదా? అర్థమైందా కొంచెం డెకరేటర్స్? ఓకే, రేపు డెకరేటర్స్ ఇంకా క్లాస్ ఉంది. డెకరేటర్ చైనింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇంకా రేపు కూడా గంట సేపు ఉంటుంది టైం. రేపు పొద్దున్నే 9కి పెడతా క్లాస్. ఓకేనా? సార్ రేపు కాలేజ్ ఉన్నాయి సార్. కాలేజ్ ఉంటే అది రికార్డింగ్ పంపిస్తా చూడు. ఓకేనా? రేపు నైట్ అంటే మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మిడిల్ లో అస్తమానికి అడగడానికి. డౌట్స్ ఉంటే అడుగు మళ్ళీ. ఓకేనా? ఒకసారి 2 సార్లు చూస్తే డౌట్స్ ఏం రావు. ఓకేనా? ఒకవేళ ఉంటే మళ్ళీ మరుసటి రోజు క్లాస్ లోనో లేకుండా మెసేజ్ పెట్టడం చేయి. ఓకే సార్. ఈ రోజు అర్థమైంది కాబట్టి మాక్సిమం డౌట్స్ రావు. ఈ రోజు ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి వేరే వాళ్ళకి? మీకు చాలా డ్రై టాపిక్ కూడా సింపుల్ గా చేసి చెప్తున్నా. మీరు డెకరేటర్స్ ఎక్కడైనా బయట వినింటే అర్థమయ్యేది. మీరు ఎవరైనా విన్నారా డెకరేటర్స్ ఎక్కడైనా? నరేంద్ర
నో సార్. ఫంక్షన్ చెప్పలేదు మీకు ఇంకా? ఫంక్షన్ చెప్పారు కానీ ఫంక్షన్స్ లో డెకరేటర్ చెప్పలేదు సార్. ఇక్కడ సపరేట్ క్లాస్ ఆబ్జెక్ట్ స్టాటిక్ మెథడ్ లో ఉంటా అక్కడ చెప్పారు. అక్కడ చెప్పారా? అక్కడ చెప్పారు. నీట్ గా ఇట్లా చెప్పారా? ఇలా ఏం చెప్పలేదు సార్. అంటే మనకి ఆబ్జెక్ట్ కి క్లాస్ కి ఎలా సపోర్ట్ చేస్తారు డెకరేటర్ అని చెప్పి జస్ట్ చెప్పారు. ఓకే ఓకే. అంటే నువ్వు డెకరేటర్ యూజ్ చేసి రియల్ టైప్ లో రాసేటట్టు ఉండాలి. ఇంటర్వ్యూ అప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు డెకరేటర్ లేకుండా. డెకరేటర్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తావు, డెకరేటర్ ఎగ్జిక్యూషన్ ఏంటి, ఇవే క్వశ్చన్స్ పడతాయి. డెకరేటర్ ఎగ్జిక్యూషన్ అంటే ఏం చెప్తారు? వితౌట్ అఫెక్టింగ్ ఒరిజినల్ ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది ఎగ్జిక్యూషన్ అంటే, ఇఫ్ యూ కాల్ ఏ నార్మల్ ఫంక్షన్ పైథాన్ వర్చువల్ మిషన్ చెక్స్ if the decorator is configured or not. If the decorator is configured without executing the original function, it will execute the decorator output function. Antena? If you want to use original function inside the decorator function output, decorator output function, you may use it. కొంతమందికి మాత్రమే డెకరేటర్ అప్లై అవ్వాలి, కొంతమందికి అప్లై అవ్వకూడదు. అలా ఫిల్టర్ చేయడం ఎలా చేశాను కదా. ఓకే, రేపు చెప్పి తర్వాత ఒక రోజు ప్రాజెక్ట్ కూడా చేద్దాం డెకరేటర్ మీద. అంటే ప్రాజెక్ట్ చేసామంటే ఏమొస్తుంది మీనింగ్, రియల్ టైమ్ లో డెకరేటర్ ఎలా యూజ్ అవుతుంది అని తెలుస్తుంది. ఓకేనా? ఇంకా డెకరేటర్ మీద లెఫ్ట్ అండ్ రైట్ అయిపోవాలి మీకు. స్టాండర్డ్ గా ఉండాలి. డెకరేటర్ మీద ఏ క్వశ్చన్ అడిగినా రైట్. క్లోజర్ అనే ఒక టాపిక్ ఉంది. క్లోజర్ అంటే సింపులే. ఇప్పుడు నిన్న చేసాం మనం ఒక ఎగ్జాంపుల్. ఎవరో డౌట్ అంటే నిన్న ఒక ఎగ్జాంపుల్ చేసాం. క్లోజర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే అవుటర్ ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ కాన్సెప్ట్, నెస్టెడ్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం ఏదైనా ఇన్నర్ ఫంక్షన్ కి వాల్యూ పాస్ చేస్తే ఆ అవుటర్ ఫంక్షన్ వాల్యూని అది ఎగ్జిక్యూషన్ అయిపోయినప్పటికీ గుర్తుపెట్టుకుంటే దాన్నే క్లోజర్ అంటారు. సరే, క్లోజర్ టాపిక్ మీద ఒక సెషన్ పెట్టుకుందాంలే. క్లోజరు, జనరేటరు, ఇటరేటర్ మూడు అయిపోతే ఫంక్షన్స్ ఇంకా అడ్వాన్స్డ్, లోకల్ అంతా అయిపోయినట్టు అయింది. బేసిక్ టు అడ్వాన్స్ కంప్లీట్ అయిపోయినట్టు. మనకి క్లోజరు, జనరేటర్ అయిపోతే డెకరేటర్ ఇంకా స్టిల్ 1 day పడుతుంది. ఓకేనా? టుమారో మాక్సిమం డెకరేటర్ ఫినిష్ చేస్తా. కుదిరితే చిన్న ప్రాజెక్ట్ రేపే చూపిస్తా. ఓకేనా? రేపు 9 o'clock కి సెషన్ ఉంటుంది. మాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్ ఉన్నాయా? బాలకొండ జాహ్నవి ఆర్ ఏబుల్ టు ఫాలో? హిమబిందు? ఎస్ సార్. ఓకే. ప్రణీత, డౌట్స్ ఏం లేవు కదా? No doubts, sir. ఓకే, నీట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, బై ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.